హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోనే నేను మీకు జర్దోసి స్ప్రింగ్ వర్క్ని సూయింగ్ నీడిల్తో ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. దీనికోసం ముందుగా మీరు ఏం చేయాలంటే డిజైన్ని ఫస్ట్ డ్రా చేసుకోండి. అయితే ట్రేసింగ్ కానివ్వండి లేదా ఫ్రీ హ్యాండ్తో కానివ్వండి. డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక లీఫ్ లాగా వేస్తున్నాను. ఈ లీఫ్ డిజైన్ వచ్చేసరికి మీకు బోర్డర్స్ కింద కానివ్వండి లేదా ప్యాచెస్ కింద కానివ్వండి ఎట్లాగైనా కూడా వర్క్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే డిజైన్ వేసుకున్న తర్వాత జర్దోసి ట్యూబ్స్ని పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఈ డిజైన్ని బట్టి మనం ఈ జర్దోసి ట్యూబ్స్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. జర్దోసిలో మనకి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్గా వచ్చేసరికి ట్యూబ్ మోడల్. సో ఈ ట్యూబ్ మోడల్లో ఉండేటటువంటి దాన్ని నా లీఫ్కి ఎంతైతే లెంత్ కావాలో అంత లెంత్లోనే చిన్న చిన్న పీసెస్ని నేను కట్ చేసుకున్నాను అనమాట. సో కట్ చేసుకున్న తర్వాత ఆ పీసెస్ని ఇక్కడ లీఫ్ ఎలా అయితే ఉందో మనకి కార్నర్ వైపుకి అట్లా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ నీడిల్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకునే విధానం ఎలా ఉండాలంటే ట్యూబ్కి నీడిల్ అనేది కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకోండి. ఎందుకంటే ట్యూబ్ వచ్చేసరికి చాలా చిన్నగా ఉంది. సో సూయింగ్ నీడిల్ కూడా నేను చాలా సన్నగా ఉండేటటువంటి నీడిల్ని తీసుకోవాల్సి వచ్చింది. సో దీనికి సూయింగ్ థ్రెడ్నే యూజ్ చేస్తున్నాను. మిషన్లో వాడే థ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. సో ఆ థ్రెడ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ కింద నుండి ఒకసారి నీడిల్ని క్లాత్ పైకి లాగినప్పుడు తరువాత ఆ నీడిల్ గుండా మనం ఆ ట్యూబ్ ఏదైతే ఉంటుందో ఆ చిన్న పీస్ని సెలెక్ట్ చేసుకోండి. పీస్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని నీడిల్కి ఎక్కించుకొని దాన్ని డిజైన్ ప్రకారం స్టిచ్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. సో అయితే గైస్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిసారి కూడా మీరు తీసుకునేటప్పుడు ఈ లీఫ్ ఎలా అయితే ఉందో అదే లీఫ్ మోడల్లో మీరు ఇక్కడ స్టిచ్ చేస్తున్నారు కాబట్టి ఈ లీఫ్ మోడల్లో ఎలా అయితే మీకు కావాలో అన్ని పీసెస్ని మీరు కట్ చేసుకోవాలి. కొన్ని చిన్నవి కొన్ని పెద్దవిగా ఉంటాయి. లేదా అన్నీ ఒకటే సైజులో కట్ చేసుకొని మీరు దాన్ని కుట్టేటప్పుడు కరెక్ట్గా లీఫ్ మోడల్ ఎలా వస్తుందో అట్లా మీరు స్టిచ్ చేసుకోవాల్సి కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు దాన్ని స్టిచ్ చేసుకుంటూ రండి. కంప్లీట్గా స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు నీడిల్ని కిందకి దింపేసి ముడి వేసుకున్నట్లయితే కనుక మీ లీఫ్ జర్దోసి స్ప్రింగ్ వర్క్ రెడీ అయిపోతుంది. చాలా వరకు దీన్ని మనం జర్దోసి నీడిల్తోనే స్టిచ్ చేయాల్సి ఉంటుంది. కానీ జర్దోసి నీడిల్తో వర్క్ చేయడం అనేది చాలా ఓపిక్గా చాలా బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాతనే మాత్రమే చేయగలుగుతారు. అలా కాకుండా ఈ వీడియో తయారు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆల్రెడీ ఒక వ్యూవర్ నన్ను అడిగారు ఇలా నీడిల్తో మనం చేయొచ్చా అని చెప్పేసి. సో నీడిల్తో కూడా చేయొచ్చు, ఇది ఇంకా ఈజీగా అయ్యేటటువంటి వర్క్ అని నేను మీకు చెప్తాను. ఎక్కువగా జర్దోసిని చిన్న చిన్న ట్యూబ్స్ లాగా ఉండే వాటిని బ్లౌజెస్ మీద వాటి మీద కుట్టేటప్పుడు మీకు నీడిల్తోనే ఎక్కువ వర్క్ చేస్తారు. చాలా తక్కువ టైంలోనే జర్దోసి నీడిల్ని యూజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమ్యూనిటీస్లో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే అది ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అది మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్.